టెంపర్ చిత్రంతో తనలోని నటుడిని ప్రేక్షకులకు కొత్త కోణంలో చూపించిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. టెంపర్ లో తారక్ షేడ్ అభిమానులకు బాగా నచ్చడంతో యంగ్ టైగర్ తన పాత స్టైల్ ను పూర్తిగా మార్చేసి ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో, తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలు చూస్తే తారక్ లోని మార్పు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ ఆన్ సెట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జైలవకుశ. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన లోగో కూడా లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటి వరకు ద్విపాత్రాభినయంలో మాత్రమే తారక్ ను మనం చూసాం. ఇప్పుడు మొదటిసారిగా త్రిపాత్రాభినయంలో కొత్తగా కనిపించనున్నాడు యంగ్ టైగర్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ మూవీలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దునియా విజయ్ చిత్రం మస్తిగుడి షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో 2 స్టంట్స్ చేసేవాళ్లు మరణించడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. అయితే ఈ బ్యాన్ ను ఏమాత్రం పట్టించుకోకుండా తనకు విలన్ గా దునియా విజయ్ ను తారక్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజయ్ ను తారక్ తన సినిమాలోకి తీసుకోకూడదని సూచించారట. అంతేకాకుండా కన్నడ ఫిలిం ఛాంబర్ నుండి తారక్ గట్టి వార్నింగ్స్ వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. Here we go. Listen up. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా,